2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అండి. రిలేషన్‌షిప్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. అసలు ఇన్నుంటాయా? వీటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటేనే ఒక మంచి లైఫ్‌ని, ఒక రిలేషన్‌షిప్‌ని మనం ముందుకెళ్తాము అని అర్థమవుతూ ఉంది. అవును. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో మాత్రం చిన్న చిన్న వాటికే సిల్లీ రీజన్స్‌కి కూడా బ్రేకప్‌కైతే మనం చూస్తున్నాం. బ్రేకప్ చేసుకొని చాలామంది సఫర్ అవుతున్న పెయిన్‌ని కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం అని చెప్పొచ్చు. బికాస్ లైవ్‌లో కూడా యాస్ ఎ సైకాలజిస్ట్‌గా మీ దగ్గరికి ఎంతోమంది ఇలాంటి కేసెస్‌తో రావడం కూడా జరిగింది. ఓకే. అంటే అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ మేడం ఒక రిలేషన్‌షిప్‌లో బ్రేకప్ అయినప్పుడు అంటే ఎవరు ఎక్కువగా సఫర్ అవుతారు? అది ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఓకే. బ్రేకప్ కానీ, ఒక డైవర్స్ కానీ ఏదైనా కూడా ఇద్దరి మీద ఎఫెక్ట్ ఉంటది. ఉమెన్ మీద ఎఫెక్ట్ ఉంటది. మెన్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటది. అంటే ఆడవాళ్ళలోను, మగవాళ్ళలోను ఇద్దరి మీద ఎఫెక్ట్ ఎలా ఉంటదనమాట. ఉంటుంది మేడం ఒకసారి దాని సో, డిఫరెన్స్? ఇప్పుడు ఆడవాళ్ళలో అంటే ఒక పెయిన్, ఒక డిపెండెన్సీ పోవటము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటము, ఎమోషనల్ సపోర్ట్ లేకపోవటము ఇవన్నీ ఉమెన్‌లో ఉంటాయి. హ్మ్. కానీ ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతుంది. ఆహ్, ఒక హస్బెండ్ వెళ్ళిపోయాడు అంటే తన లైఫ్ ఏంటి? నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఇవన్నీ బాధలు, భయాలు కూడా ఉంటాయన్నమాట. కొన్ని ఎమోషన్స్ అంటే ఇప్పుడు లోన్లీ ఫీలింగు, లేకపోతే ఫ్రస్ట్రేషను, ఒక బాధ ఇలాంటివి ఏంటి అంటే ఉమెను షేర్ చేసుకుంటుంది పక్క వాళ్ళతోటి. సో, తనకి ఏదైతే ఒక బాధ ఉందో పక్క వాళ్ళతోటి షేర్ చేసుకోవడము, లేకపోతే విపరీతమైన కష్టంగా ఏదైనా అనిపించింది, దుఃఖంగా అనిపించింది, తను ఏడుస్తుంది. సో, ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని వెంట్ ఔట్ చేసేసుకుంటారు. కొన్ని ఎమోషన్స్ అయితే వాటిని మనం రీప్లేసే చేయలేము. ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు తను కంప్లీట్‌గా డిపెండెన్సీ వాటికి ఆల్టర్‌నేటివ్ ఏంటో చూడాలి. కానీ ఇమ్మీడియేట్‌గా తన ఒక పెయిన్‌ని తను రిలీవ్ చేసుకోగలుగుతుంది. ఎవరితోనైనా షేర్ చేసుకోగలుగుతుంది ఫ్యామిలీలో వాళ్ళతోటి. సో, మెన్ దగ్గరికొచ్చేటప్పటికి వాళ్ళకి ఏముంటది అంటే, ఇప్పుడు ఈ మగవాళ్ళకి ఒక సోషల్ స్టిగ్మా ఏంటి? వాళ్ళు ఎలా ఉండాలనుకుంటుంటాం మనము? వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండాలి. వాళ్ళు ఫైనాన్షియల్‌గా బాగా డబ్బులు సంపాదించాలి. ఎమోషనల్‌గా ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి. డెసిషన్ మేకింగ్ ఉండాలి. చాలా మంచి వాళ్ళుగా ఏదైనా సపోర్టివ్‌గా ఎక్కడికైనా అంటే తీసుకెళ్ళటము, ఏదైనా చేయటం అలా ఉండాలి. ఆహ్, అంటే మంచి జాబ్ లాంటివి చేయాలి. ఇవన్నీ ఏంటి మన సొసైటీలో మెన్ పైన ఉండే రెస్పాన్సిబిలిటీస్ కదా! సో, ఇలా ఒక ప్రతి ఒక్కళ్ళకి ఒక ఐడెంటిటీ అలా ఉంటదనమాట. సో, ఇప్పుడు నీకొక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఏడవడానికి ఒప్పుకోదు వాళ్ళ మనసు. ఎందుకంటే యూ ఆర్ ఎ స్ట్రాంగ్ పర్సన్. కానీ పెయిన్ నీ ముందు చాలా పెద్దగా ఉంది. సో, అప్పుడు నువ్వు ఏడవడానికి నీ ఎమోషన్‌ని నువ్వు వెంట్ ఔట్ చేయలేకపోతున్నావు. అది ఎక్కడికెళ్తుంది? నీ మైండ్‌లోనే ఉంటది. ఆ ఎమోషన్ నీ లోపలే ఉంటుంది. అది మాటి మాటికి అంటే ఒక పెయిన్ లాగా నీకు కనిపిస్తుంది. ఒక లోన్లీ ఫీలింగ్ లాగా వస్తుంటుంది బయటికి. సేమ్ టైము వుమెన్ షేర్ చేసుకున్నంత ఈజీగా ఒక ఫ్యామిలీ మెంబర్స్‌తో గాని, ఫ్రెండ్స్‌తో గాని ఎవరితో అయినా గూడా మెన్ ఎమోషన్స్‌ని షేర్ చేయరు. ఇప్పుడు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఉన్నారు, లేకపోతే ఒక బాధలో ఉన్నారు అంటే వాళ్ళింకా దూరం అయిపోతుంటారు. ఎవరో ఒక ఫ్రెండ్ సర్కిల్‌లో నుంచి కానీ, లేకపోతే ఒక అంటే ఒక ఫ్యామిలీ నుంచి కానీ వాళ్ళింకా దూరం అయిపోతుంటారు. లోన్లీ ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో, అంటే అక్కడ వాళ్ళు అక్కడ కూడా షేర్ చేయట్లేదు. సో, ఈ లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ ఏమవుతాయి అంటే ఇంకొకలాగా టర్న్ అవుతాయి. ఎలా టర్న్ అవుతాయి? యాంగర్‌గా టర్న్ అవుతాయి. నీకు బాగా ఫ్రస్ట్రేషన్ ఉంది. మన సినిమాలో కూడా చూస్తుంటాం గదా! ఒక హీరోకి బాగా ఫ్రస్ట్రేషన్ ఉంటే ఏమవుతుంది? తను యాంగర్‌గా ఉంటది. అంటే అసలు అమ్మాయిలే చీటర్స్ అనో, లేకపోతే ఒక ఒపీనియన్ గూడా ఫార్మ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, అట్లా దేన్నైనా గూడా నువ్వు ఒక కోపంగా టర్న్ చేసుకొని, ఇంకా దాని వైపే వెళ్ళకుండా ఒక నెగెటివ్ ఫీలింగ్‌ని క్రియేట్ చేసుకునే అవకాశాలుంటాయి. రెండోదేంటి అంటే, వీళ్ళు చాలా తొందరగా అంటే ఒక సాడ్ ఫీలింగో, ఒక డిప్రెషన్ ఫీలింగో దానిలో నుంచి బయటికి రాలేనప్పుడు ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా స్మోకింగ్ లాంటివి అలవాటు చేసుకుంటుంటారు. ఆల్కహాలు, వీడియో గేమ్సు, ఫోన్ వాచింగు వీటిని గూడా అలవాటు చేసుకుంటూ ఉంటారు. సో, వీటి వల్ల ఏమవుతుంది నీకు? ఒక ప్రాబ్లమ్ కాస్త 2 ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇక్కడ నీకు ముందు బ్రేకప్పే అయింది. సో, అక్కడ నీకు చాలా సాడ్ ఫీలింగ్ అండ్ ఒక డిప్రెషన్ వస్తే, ఈ డిప్రెషన్‌లో నుంచి నువ్వేం చేస్తున్నావు? ఇంకొక అడిక్షన్‌లోకి వెళ్ళావు. సో, ఇక్కడ నీ ముందు 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో, ఈ 2 ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు ఎలా బయటకి రాగలుగుతావు? సో, యూ ఆర్ సఫరింగ్ మోర్ ఫర్ ఒక దాన్ని. సో, నువ్వు దాన్ని కరెక్ట్‌గా అడ్రెస్ చేయట్లేదనమాట. అందుకోసము వుమెన్ చాలా ఈజీగా బయటికి రాగలుగుతారు. కానీ మెన్ మాత్రం ఆ ఎమోషన్స్‌ని ఇంకోలాగా టర్న్ చేసుకుంటారు. ఇంకొకటేంటి అంటే వీళ్ళలో సెల్ఫ్ ఐడెంటిటీని బాగా తగ్గించేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ ఐడెంటిటీ అంటే ఏంటంటే ఆహ్, ఎవరైనా ఒక పార్ట్నర్ బ్రేక్ చేసి వెళ్ళిపోయిందంటే నాకు తెలుసు ఐయామ్ అన్‌లక్కీ పర్సన్. లేకపోతే నాకంత గుడ్ క్వాలిటీస్ లేవు. ఐయామ్ నాట్
యూనో అంత వెల్ గుడ్ పర్సన్, నేను అంత డబ్బులు ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్గా లేకపోవటము, ఎమోషనల్గా స్ట్రాంగ్ లేను అని వాళ్ళ ఇమేజ్ని చాలా తక్కువ చేసుకుంటూ ఉంటారనమాట. తన ఐడెంటిటీని తక్కువ చేసుకుంటూ ఉంటారు. రెండోది ఏంటంటే ఈగో మనకి ఏదైతే ఒక ఈగో అనేది ఏంటి అంటే ఓకే ఐఎమ్ గుడ్ అని ఒక నలుగురిలోకి వెళ్ళి మాట్లాడటం, ఒక షేర్ చేసుకోవడం, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో విత్డ్రా అయిపోతూ ఉంటారు, వాళ్ళ ఈగోని కూడా తగ్గించేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈగో మీద హర్ట్ అవుతుంది, సెల్ఫ్ ఐడెంటిటీ మీద హర్ట్ చేసేసుకుంటూ వల్ల. సో మెన్ ఏంటంటే తను ఒక ప్రాబ్లమ్ని చాలా రకాలుగా మార్చుకొని ఎక్కువ సఫర్ అయిపోతూ ఉంటాడనమాట. సో ఎలా వీటి నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు అంటే మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు మనకి తను షేర్ చేసుకోవడం. అంటే ఇప్పుడు మనకు తనకి ఓల్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరైనా పాత చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఎవరికైనా ఫోన్ చేసుకుని తన ఆ టైంలో తను ఏదైతే బాధపడుతున్నాడో దాన్ని షేర్ చేసుకోవడం వల్ల కొంత పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట. ఎవరిదైనా లేదంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా సర్కిల్లో ఉన్నప్పుడు కొంచెం షేర్ చేసుకోవడం వల్ల తగ్గుతుంది. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఏడవకూడదు. ఎమోషన్ ఈజ్ నాట్ అ నెగటివ్, ఎమోషన్ ఈజ్ నాట్ అ వీక్నెస్, ఎమోషన్ ఈజ్ జస్ట్ అ ఫీలింగ్. నాకు బాధ కలిగిందంటే బాధ కలిగింది, సో నాకు ఏడవాలనిపిస్తే ఐ కెన్ క్రై. సో ఎవ్వరు లేనప్పుడు వెళ్ళి యూనివర్స్కి చెప్పి నాకు ఈ బాధ ఉంది, నేను ఇప్పుడు బాధపడుతున్నాను అని ఎవ్వరు లేనప్పుడు యూ కెన్ క్రై. ఏడవాలనిపిస్తే యూ కెన్ షో దట్ ఎమోషన్, యూ కెన్ వెంట్ ఇట్ అవుట్ దట్ ఎమోషన్. సో అలా కూడా తన లోపల నుంచి తన పెయిన్ని తీసేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా నేచర్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అంటే ట్రెక్కింగ్కి వెళ్ళటం, ఎక్కువసేపు బయట నేచర్లో వాక్ చేయటము, హైకింగ్ వెళ్ళటము. ఎప్పుడైతే నువ్వు నేచర్లో ఉంటావో నువ్వు చాలా ఎమోషన్స్ని నేచర్తో షేర్ చేసుకోవడం వల్ల నీకు ఆ ఫీలింగ్ అనేది తగ్గుతుంది అనమాట. ఇమీడియట్గా ఏదైనా నువ్వు ఒక సఫర్ అవుతున్నావు, ఏదైనా ఒక బాధలో ఉన్నావు అంటే గో అవుట్, స్పెండ్ విత్ ద నేచర్, లేదా ఎవరితోనే దగ్గర వాళ్ళతోటి క్లోజ్గా షేర్ చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ప్రాబ్లంలో ఉండగానే ఒక క్లోజ్డ్ డెన్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్ అండ్ యూనో ఎక్సర్సైజ్ చేయటము, నలుగురితో మాట్లాడటం, ఇవి చేయకుండా క్లోజ్లోకి వెళ్ళిపోతుంటారు అనమాట. సో దిస్ ఈజ్ అ మోర్ ప్రాబ్లం అవుతుంది. సో నువ్వు ఎప్పుడైతే ఇంకా ఓపెన్ అయిపోతావో, ఇప్పుడు జిమ్కి వెళ్ళటము లేకపోతే ఏదో ఎనీ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, రన్నింగ్, స్విమ్మింగ్, ఏదైనా కూడా ఏరోబిక్స్ ఏవి చేసినా కూడా అవి ఏమవుతుంది, ఎండోర్ఫిన్ రిలీజ్ అవుతుంది. ఆ ఎండోర్ఫిన్స్ రిలీజ్ అయినప్పుడు నీలో ఉన్న స్ట్రెస్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో స్ట్రెస్ని తగ్గించడం వల్ల నువ్వు డే టు డే లైఫ్లో తొందరగా బయటికి రావడానికి వీలవుతుంది. సో నువ్వు సఫరింగ్లోకి వెళ్ళకుండా. సో ఇలా ఎప్పుడైతే ఒక పర్సన్ని ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి దానిలో నుంచి బయటకు వస్తే ఈజీగా రావచ్చు. కానీ లేదంటే మోర్ ఆఫ్ మెన్ మీరు చూస్తే ఇలాగే సఫర్ అవుతుంటారండి. ఎస్పెషలీ ఈ లవ్ బ్రేకప్స్ కానీ, డైవర్స్ బ్రేకప్స్లో కానీ, లోన్లీ ఫీలింగ్, దే ఆర్ అడిక్టెడ్ టు సంథింగ్. ఈ రెండు కాంబినేషన్లో కౌన్సిలింగ్ కూడా చాలా కష్టమైపోతుంది అనమాట. సో ఇలా మనం మూవ్ ఆన్ అవ్వాలి అంటారు. సో అంటే ఇప్పుడు చెప్పా కదా ఈ టిప్స్, ఎక్కువ Yes, yes. టైం నేచర్తో స్పెండ్ చేయడము, షేర్ చేసుకోవడము, ఇలాంటివి ఎప్పుడైతే ప్రాబ్లమ్ని ఎగ్జాక్ట్గా ప్రాబ్లం లాగా అడ్రస్ చేసావో యు ఆర్ గుడ్ టు గో అనమాట. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది చేస్తే చాలా వరకు అంటే రిలీవ్ అవుతుంది అనమాట, స్ట్రెస్ నుంచి రిలీవ్ అవుతావు. సో తొందరగా రికవరీ అవుతుంది అనమాట. ఇంకా మెడిటేషన్ లాంటివి చేసుకోవడము, ధ్యానం, ఇవి యోగా హెల్ప్ అవుతుంది అనమాట. నివాస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.